ఈరోజు యాదగిరిగుట్ట దేవస్థానానికి మరి గత 35 సంవత్సరాల నుంచి నిరవధికంగా మదర్ డైరీ నెయ్యిని సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసి విజయ డైరీ నెయ్యినే తీసుకోవాలనే దాని మీద ఒక జీవో తీయడం జరిగింది. దానికి ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి అత్యధిక భాగం రైతుల నుంచి సేకరించేటువంటి పాలతో ఉత్పత్తి అయ్యేటువంటి నెయ్యి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి చెందాలి. మరి అగ్రభాగంలో ఉన్నటువంటి సొసైటీస్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి మరి ఆలేరు భువనగిరిలోనే ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ మేము ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు స్వామివారికే వేయాలి. మరి అటువంటి నెయ్యి కూడా ఈ 35 సంవత్సరాల నుంచి నాణ్యత లోపించకుండా మరి సప్లై చేసాం కాబట్టి అదేవిధంగా మరి మదర్ డైరీ నెయ్యినే మళ్ళీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన విప్ బీర్ల ఎలయ్యారు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్యారు చొరవతోని మరి వారు తీసుకున్నటువంటి చొరవ మరి సీఎం గారి దగ్గర తీసుకుపోయి మరి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జి మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సహకారంతో ఈరోజు కొండా సురేఖ గారు అందరూ మన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ గారి సహకారంతో మరి ఈరోజు మళ్ళీ యథావిధిగా మదర్ డైరీ నెయ్యినే తీసుకోవాలని సూచనాప్రాయంగా వాళ్ళంతా ఇవ్వడం జరిగింది. దానికి మేమంతా కూడా ఆర్డర్ రూపేణ ఇవ్వాలన్నప్పుడు దానికి కొంత టైం తీసుకొని మేము ఇస్తామన్నారు. దానికి మేమందరం కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి యాదగిరిగుట్ట పాదాల దగ్గర మరి స్వామివారి సమక్షంలో మరి మీరు ఇచ్చినటువంటి మళ్ళీ ఏదైతే రివ్యూ చేసినారో మాది దాన్ని కంటిన్యూ చేయమని మరి సీఎం గారికి మరి మా మంత్రులకు ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దాన్ని కంటిన్యూ చేయాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మదర్ డైరీని కాపాడాలని మేము వారికి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ, ముఖ్యంగా మదర్ డైరీ ఏదైతే ఉందో అది దాదాపు 300 సొసైటీలతోని కోఆపరేటివ్ సొసైటీ ఉన్నటువంటి సంస్థ. మరి ఆ సంస్థను కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. ఎందుకంటే మదర్ డైరీలో అప్పుడు విజయ డైరీలో నుంచి వచ్చినటువంటి భాగం దానికి కూడా విజయ డైరీ నుంచి వచ్చినటువంటి ఆస్తులు మదర్ డైరీకి ఇచ్చి మరి ఈ రకంగా మేము స్వయం ప్రతిపత్తితోని మ్యాక్స్ చట్టంతో మన ప్రియతమ నాయకులు ఆ రోజు ఫౌండర్ అయినటువంటి మన సుఖేందర్ రెడ్డి గారు మరి ఇప్పుడు వారు శాసన మండలి అధ్యక్షులు ఉన్నారు చైర్మన్గా. మరి వారి సహకారం కూడా ఎంతో ఉంది అది నిలబెట్టడానికి. ఈరోజు దాన్ని కూడా వారి చొరవతోని మరి ఈరోజు ఇదంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మేము వారికి అందరికీ కూడా మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు మరి ఎమ్మెల్యేలకు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. టైం బాండ్ లేదు, కంటిన్యూషన్ చేయమని. ఈ ఉమ్మడి 2 జిల్లాల్లో చిల్లింగ్ సెంటర్స్ ఎంతమంది ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, రంగారెడ్డి మొత్తం కలిసి దాదాపు 24 చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. 300 కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 65,000 మంది సభ్యులు రైతులుగా ఉన్నారు. 65 మంది రైతుల సభ్యుల ద్వారా పాల సేకరణ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మాకు 1,10,000 లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. మరి దానికి అనుగుణంగా మాకు కొంత కాంపిటీషన్లో రేట్లు పడిపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నది. ఇప్పటికే మా దగ్గర దాదాపు 600 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు మదర్ డైరీలో. కాబట్టి దానికి కూడా కొంత నష్టాల బాటలో ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దానికి మా ఎమ్మెల్యే విప్ బీర్ల ఎలయ్య గారు కూడా వారి సహకారం కూడా ఎంతో ఉన్నది. నిజంగా కూడా ఈరోజు నెయ్యి రావడానికి మళ్ళీ గుట్టకు వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదైతే వద్దన్నారో మళ్ళీ పునర్నిర్మాణం చేసి పంపించడానికి మరి మా ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారి చొరవ చాలా ఉన్నది. వారే మాకు నిజంగా కూడా ఈరోజు రైతులకు న్యాయం చేసి రైతుల పాలిట నిలబడి దేవునిగా మేము భావిస్తున్నాము. నిజంగా కూడా ఈరోజు ఎలయ్య గారు ఆ పట్టుదల లేకపోతే ఇప్పుడు మేము నెయ్యి సప్లై చేసే పరిస్థితి లేకపోయిండే. మరి కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తాం.